Hey guys, welcome back to my channel. నిన్న 4:30 AM కి గౌహతి ISBT బస్ స్టాప్ లో దిగాం కదా. మేమైతే అక్కడే కొంచెం ఫ్రెష్ అయిపోయాము అండ్ 6:30 వరకు వెయిట్ చేసాము. అప్పుడు మా ఫ్రెండ్స్ వచ్చేసారనమాట. నిన్న చెప్పాను కదా ప్రైవేట్ క్యాబ్ బుక్ చేశారు అని. సో ఇప్పుడైతే మేము మేఘాలయ స్టార్ట్ అయిపోయాము. గౌహతి టు మేఘాలయ అనమాట. ఇవాళ నైట్ స్టే ఏమో చిరపుంజిలో అనమాట. కాకపోతే మిడిల్ లో షిలాంగ్ చూసుకుంటూ చిరపుంజి వెళ్ళాలి. సో మన ఫస్ట్ స్టాప్ వచ్చేసి ఉమియం లేక్ అనమాట. ISBT నుంచి ఇక్కడికి రావడానికి ఆల్మోస్ట్ 1 hour 40 minutes అలా పట్టిందనమాట. అండ్ ఇక్కడ బోటింగ్ కి టికెట్స్ తీసుకోవాలి. ఒక బోట్ కి 500 రూపీస్ అనమాట టికెట్. అండ్ ఒక బోట్ లో 3 members కూర్చోవచ్చు. బట్ మేము 4 members ఉన్నాం కాబట్టి 2 boats తీసుకున్నాము. అండ్ మేము స్పీడ్ బోట్ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ స్పీడ్ బోట్ కాకుండా ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ కూడా ఉన్నాయి. వాటికి రేట్స్ కూడా చేంజ్ అవుతూ ఉన్నాయి. అండ్ బోటింగ్ అయితే ఒక 15 minutes అలా ఉంది. చాలా బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. ఈ హిల్స్ అన్నిటి మిడిల్ లో ఈ లేక్ ఉంది. ఈ ఉమియం లేక్ అనేది మేఘాలయలోని అన్నిటికంటే లార్జెస్ట్ లేక్ అనమాట. అండ్ దీని ఏరియా వచ్చేసి 225 square kilometers. అండ్ జనరల్ గా ఇంకొంచెం దూరం తీసుకెళ్తారనమాట. కాకపోతే ఇవాళ ఏదో బోట్ క్లబ్ వల్ల ఈవెంట్ జరుగుతుంది అనమాట. అక్కడ దూరంగా స్టేజ్ కూడా అందుకే సెటప్ చేస్తున్నారు. అండ్ అక్కడ చూడండి చాలా బోట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇదంతా కూడా ఆ ఈవెంట్ లో భాగమే. సో అలా మా బోటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మేమైతే ఇప్పుడు పార్కింగ్ కి వెళ్ళిపోతున్నాం అనమాట. సో పార్కింగ్ నుంచి లేక్ కి వచ్చే దారి మొత్తం కూడా ఇలా ఒక బ్యూటిఫుల్ వే క్రియేట్ చేశారు వాళ్ళైతే. టూరా మొత్తం చెట్లు అండ్ మిడిల్ లో ఒక పాత్వే అండ్ ఇలా కొంచెం పైకెక్కితే ఇలా ఒక బ్రిడ్జ్ కూడా ఉంటుంది అనమాట. ఈ బ్రిడ్జ్ నుంచి మనకి లేక్ వ్యూ మొత్తం కనిపిస్తుంది. ఇక్కడైతే మోర్ దెన్ ½ an hour స్పెండ్ చేసాం అనమాట. అలా ఎంజాయ్ చేస్తూ స్లోగా క్యాబ్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాము. అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం షిలాంగ్ వ్యూ పాయింట్ కి వెళ్తున్నాము. షిలాంగ్ పీక్ కి. ఇది ఎయిర్ ఫోర్స్ కంటోన్మెంట్ ఏరియాలో ఉంటుందన్నమాట. సో మన క్యాబ్ ఓన్లీ ఒక పాయింట్ వరకే అలౌడ్. అండ్ అక్కడ నుంచి వేరే క్యాబ్ లో మనం ముందుకు వెళ్ళాలన్నమాట. అది మన క్యాబ్ డ్రైవరే మాట్లాడతారు. సో ఇప్పుడు అక్కడ బ్లూ కలర్ లో వచ్చింది కదా, అదే అనమాట. సో ఫైనలీ మేమైతే అది బుక్ చేసుకుని మేము 4 members కలిపి ఇప్పుడు షిలాంగ్ పీక్ దగ్గరకు వచ్చేసాము. అండ్ ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే ఇక్కడ నుంచి షిలాంగ్ వ్యాలీ మొత్తం కనిపిస్తుంది అనమాట. అండ్ అసలు అక్కడ చూడండి, ఇంత పెద్దది షిలాంగ్ అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఎంత పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయి అండ్ కంప్లీట్లీ కవర్డ్ విత్ హౌసెస్ అన్నమాట. ఎంతైనా మేఘాలయ క్యాపిటల్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా. బట్ ఎన్ని హౌసెస్ ఉన్నా మిడిల్ లో గ్రీనరీ మాత్రం అసలు మిస్ అవ్వలేదు. చూడండి, పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి హౌసెస్ తో పాటు. అండ్ పక్కన టవర్ లో పైన బైనాక్యులర్ ఉంది చూసారా, దాంట్లోంచి కూడా మనం షిలాంగ్ సిటీని చూడొచ్చు. కాకపోతే ఇంకా 10 అవ్వలేదు కదా, అందుకని అది ఇంకా ఓపెన్ చేయలే అనమాట. దానికి టికెట్ తీసుకుని పైకి వెళ్ళాలి. సో మేమైతే ఇప్పుడు కొన్ని ఫొటోస్ దిగేసాము. అండ్ ఒక 15-20 minutes లో మళ్ళీ బ్యాక్ టు క్యాబ్ అనమాట. సో ఇప్పుడు షిలాంగ్ పీక్ నుంచి మనము ఎలిఫెంట్ ఫాల్స్ కి వెళ్ళిపోతున్నాము. ఇది అంత పెద్ద దూరం ఏం కాదు, ఒక 30 minutes లో వచ్చేసాము. అండ్ ఇలా మొత్తం అన్ని షాపింగ్ స్టాల్స్ అనమాట. ఆపోజిట్ టు పార్కింగ్ నుంచే అన్ని మొదలైపోయాయి. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయన్నమాట. నేనైతే యాజ్ యూజువల్ నా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే కొనేసుకున్నాను. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాము. అండ్ ఇక్కడ లోపలికి వచ్చిన వెంటనే ట్రెడిషనల్ కాశీ అటైర్ లో మనము ఇలా డ్రెస్సెస్ వేసుకుని ఫొటోస్ దిగొచ్చు అనమాట. కాశీ అంటే ఈస్ట్ మేఘాలయలో ఒక ట్రైబ్ అనమాట. అండ్ కాశీ ట్రైబ్ మేఘాలయలోనే కాదు, ఇండియాలోనే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ట్రైబ్ అంట. వీళ్ళు 4000 years ఎగో ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చారంట. సో మేమైతే ఇప్పుడు ఇలా లోపలికి వచ్చేసాము. ఇదే ఎలిఫెంట్ ఫాల్స్ అనమాట. ఇది 3 levels లో ఉంటుంది. ఫస్ట్ ఫాల్స్ ఏమో పైన ఉంటాయి, సెకండ్ ఫాల్స్ కొంచెం కింద, థర్డ్ ఫాల్స్ కంప్లీట్లీ కిందకి దిగాలి. ప్లస్ స్టెప్స్ లో ఉంటాయి అన్నమాట. సో ఇదే ఫస్ట్ ఫాల్స్. అండ్ యాక్చువల్లీ కాశీ ట్రైబ్ దీనికి వేరే నేమ్ ఏదో ఇచ్చారంట. కాకపోతే బ్రిటిష్ వాళ్ళు వచ్చాక వాళ్ళ పేరు చాలా పెద్దగా ఉంది అని దీన్ని ఎలిఫెంట్ ఫాల్స్ అని మార్చేశారంట. మేము ఇప్పుడే సెకండ్ వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చాం. ఇదే సెకండ్ వాటర్ ఫాల్, లెవెల్ డౌన్ లో ఉంటుంది. అండ్ ఇప్పుడు అక్కడ కింద కనిపించేది థర్డ్ వాటర్ ఫాల్. సో మేమైతే సెకండ్ వాటర్ ఫాల్ దగ్గర కూడా ఒక ఫోటో దిగేసి థర్డ్ వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చేసాము. పైన ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఇందాక మనం అక్కడే ఫోటో దిగాము. అండ్ ఇక్కడైతే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్ గా ఉంది. అసలు ఒక కూల్ బ్రీజ్ వస్తుంది అనమాట. అందుకే చాలా నచ్చింది నాకైతే. సో ఇక్కడైతే చాలా సేపు కూర్చున్నాం. అసలు ఎన్ని ఫొటోస్ దిగామో మాకే తెలీదు.
సో అలా చాలా చాలా ఫొటోస్ తీసుకుని మేమైతే ఇప్పుడు పైకి వచ్చేసాము. ఇక్కడ నుంచి ఒక 5 minutes వాక్ అనమాట పార్కింగ్ దగ్గరికి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతాము. అండ్ ఇక్కడతో షిలాంగ్ లో మనం చూసుకోవాల్సిన సైట్ సీయింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా చిరపుంజి అనమాట. చిరపుంజిలో మన ఫస్ట్ స్టాప్ మార్క్ డోక్ అని ఒక వ్యూ పాయింట్ అనమాట. ఇది రోడ్ మీదే ఉంటుంది. సో జస్ట్ ఊరికే మా డ్రైవర్ ఆపారు. ఇక్కడ నుంచి ఒక బ్యూటిఫుల్ వ్యాలీ కనిపిస్తుంది అనమాట. అసలు ఒక్కసారి అక్కడ వ్యాలీ చూడండి. బట్ కొంచెం సన్నీగా ఉందన్నమాట. ఆల్రెడీ ఇప్పుడు టైం 12:31 అలా అవుతోంది. సో మేము ఎక్కువసేపు ఉండలేదు. ఒక 5-10 minutes ఉండి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ చిరపుంజిలో మనం వెళ్ళబోయే సెకండ్ ప్లేస్ ఇవాళ 7 Sisters వాటర్ ఫాల్ చూస్తున్నాము. బట్ ఇంకా లంచ్ కూడా చేయలేదు కదా, లంచ్ టైం అయిపోయింది. సో ఫస్ట్ అయితే లంచ్ తినేసి దెన్ మనం వాటర్ ఫాల్ వెళ్తాము. అండ్ వాటర్ ఫాల్ చూసేసుకున్నాక అక్కడి నుంచి మనం ఏదో ఒక హోటల్ వెతుక్కొని హోటల్ కి వెళ్ళిపోదాము ఇవాళ నైట్ స్టే కోసం. సో ఫైనలీ మేమైతే లంచ్ తినేసాము. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 2:33 అలా అవుతుంది. మేమైతే ఇప్పుడు 7 Sister వాటర్ ఫాల్ కి వచ్చామన్నమాట. అండ్ ఇప్పుడైతే సమ్మర్ కదా, నేనైతే అసలు కొంచెం కూడా వాటర్ ఉండవేమో అనుకున్నాను. బట్ పర్వాలేదు, నా ఎక్స్పెక్టేషన్స్ కి మించి వాటర్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం ఈ వాటర్ ఫాల్ పైకి వెళ్ళిపోదాము. దాని పేరు ఇదన్నమాట. ఇది ఒక ఎకో పార్క్ లాగా. ఈ నేమ్స్ అన్ని కూడా కాశీ లాంగ్వేజ్ లో ఉన్నాయన్నమాట. కొంచెం పలకడానికి అయితే డిఫికల్ట్ గా ఉంది. మేమైతే ఇప్పుడే ఎకో పార్క్ వచ్చేసాము. వచ్చిన వెంటనే ఈ స్లైడ్స్, ఉయ్యాల ఇవన్నీ కనిపించాయి. సో ఆబ్వియస్లీ దీని దగ్గరికే ఫస్ట్ వస్తాం కదా. అండ్ అక్కడ 7 Sisters వ్యూ పాయింట్ నుంచి ఎకో పార్క్ కి జస్ట్ ఒక 5-10 minutes డ్రైవ్ అన్నమాట. అండ్ ఈ ఎకో పార్క్ లో ఒక చిన్న రిజర్వాయర్ లాగా ఉంది. ఆ రిజర్వాయర్ నుంచే ఈ వాటర్ అన్ని కూడా వస్తున్నాయి. సో అదే నాకు అర్థం కాలేదు, ఇది మ్యాన్ మేడా న్యాచురలా అని. బట్ ఎనీవేస్ నేనైతే దీన్ని కమెంట్ చేయదలుచుకోవట్లేదు, ఎందుకంటే నాకు తెలియకుండా మాట్లాడకూడదు కదా. ఎంటైర్ మేఘాలయకే 7 Sister వాటర్ ఫాల్ అనేది ఒక ప్రైడ్ కాబట్టి. బట్ ఇక్కడైతే చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి అన్నమాట. వాటర్ ఎలా ఫ్లో అవుతున్నాయి, ఎలా కింద వెళ్లి రివర్ లో కలుస్తున్నాయని. అండ్ అసలు ఆ హిల్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే. అండ్ ఇప్పుడు వెదర్ కూడా చాలా బాగా అయిపోయింది అనమాట. అసలు సన్నీ లేదు. ఈ ఎకో పార్క్ చాలా పెద్దదన్నమాట. ఆల్మోస్ట్ ఈ కార్నర్ నుంచి అక్కడి వరకు ఉంది. అండ్ ఈ రోజుకి ఇదే మా లాస్ట్ డెస్టినేషన్ కూడా. సో ఇక్కడే కొంచెం టైం పాస్ చేసాము, ఊరికే ఎంజాయ్ చేసాం అనమాట. అండ్ మేము ఇంకా హోటల్ బుక్ చేసుకోలేదు అని చెప్పాం కదా. ఆన్లైన్ లో చాలా హోటల్స్ చూసాము. కాకపోతే కొన్నేమో యావరేజ్ గా ఉన్నాయి, కొన్నేమో ఓవర్ బడ్జెట్ ఉన్నాయి. మాకు నచ్చినవి అవైలబుల్ లేవన్నమాట. సో ఇంకా మా క్యాబ్ డ్రైవరే ఒక హోటల్ కి తీసుకెళ్తా అని చెప్పారు. సో ఇప్పుడైతే మేము హోటల్ కి వచ్చేసాము. టైం ఆల్మోస్ట్ 6-6:30 అలా అవుతుంది. డిన్నర్ కూడా ఇంకా హోటల్లోనే ఆర్డర్ ఇచ్చేస్తాము. ఈ 2 rooms కొంచెం పైన ఉన్నాయన్నమాట. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతోంది. సో బానే ఉన్నాయి రూమ్స్ అయితే. సో మాకు కూడా ఫుల్ ఓపిక అయిపోయింది. 1 night కదా అని మేము కూడా రూమ్స్ తీసేసుకున్నాము. ఇంక ఇప్పుడైతే ఫుల్ రెస్ట్ తీసుకోవాలన్నమాట. రేపు మార్నింగే లేచి డబుల్ రూట్ బ్రిడ్జ్ కి వెళ్తున్నాము. సో నెక్స్ట్ వ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.